నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రికి మరిగూడెం బైపాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బైపాస్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి రాక సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు నల్గొండలో పర్యటిస్తున్నారు. ఏదైతే గెలిచినాక తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే రోడ్ల భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన సొంత నియోజకవర్గం నల్గొండలో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఘనస్వాగతం పలికారని చెప్పొచ్చు. ఇటు ముందుగా చౌటుపల్లి దగ్గర ఆందోళన మైసమ్మ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి ర్యాలీగా నల్గొండ బయలుదేరారు. మరిగూడెం బైపాస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘనంగా కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఇటు నల్గొండ పట్టణంలో భారీగా ఇటు ఫ్లెక్సీలతో పాటు ఇటు బ్యానర్లు కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మొదటిసారిగా మంత్రి హోదాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో పాటు ఘనంగా స్వాగతం పలికిరని చెప్పొచ్చు. మరోవైపు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే అంటే కలెక్టరేట్లో అదేవిధంగా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏదైతే పెండింగ్ పనులకు కావచ్చు, అదేవిధంగా ఇటు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే నల్గొండ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మాణం చేపడతామని చెప్పేసి తన హయాంలో అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు మాట్లాడిన నేపథ్యంలో ఇటు అదే R&B శాఖ అధికారులతో పాటు ఇటు నీటిపారుదల శాఖ అధికారులతో అయితే పెండింగ్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, ఖచ్చితంగా తెలంగాణను అదేవిధంగా నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తన వంతు కృషి చేస్తానని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఆ శాఖ నీటిపారుదల శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించున్నారు. దీంతో పాటు ఇటు నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీలో పేరుకపోయిన సమస్యలు, అదేవిధంగా ఎండాకాలం నీటి ఎద్దడిని అధిగమించే విధంగా ఇటు ఏ విధంగా నీటిపారుదల శాఖ అధికారులతో ఇటు సమీక్ష నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు ఇప్పటికే అన్నిటికి సంబంధించిన ఏదైతే ఫైళ్లు సిద్ధం చేసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అధికారులు చిట్ చాట్ కూడా చేసే పరిస్థితి. మరోవైపు ఈ సాయంత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి హైదరాబాద్ వెళ్తారని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అయితే స్వాగతం పలికారని చెప్పొచ్చు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, 6 TV, నల్గొండ.